సీరియస్ మరియు ఇంటెలిజెంట్. శైలు చనిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్. సంతు బెస్ట్ ఫ్రెండ్, ధైర్యవంతురాలు. రవి పోలీస్. సంతు మరియు శైలుల ఉమ్మడి స్నేహితుడు, ప్రస్తుతం ఎస్ఐ. పాప వింత వ్యాధితో బాధపడుతున్న ముస్లిం అమ్మాయి. దొంగ చదువురాని, మొబైల్స్ దొంగిలించే వ్యక్తి. చిన్నబ్బాయి 12 ఏళ్లు, హ్యాకింగ్ మేధావి, చనిపోయాడు. పెద్దబ్బాయి మొబైల్ షాప్లో పనిచేసే చిన్నబ్బాయి అన్నయ్య. సీన్ 1. జ్ఞాపకాల గాయం. ప్రదేశం సంతు ఆఫీస్. గది రాత్రి. వాతావరణం చీకటి, వర్షం పడుతున్న శబ్దం. టేబుల్ మీద డిటెక్టివ్ ఫైళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. దృశ్యం మొదలవుతుంది. సంతు మీరు టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో శైలు ఐపీఎస్ యూనిఫాంలో నవ్వుతున్న ఫోటో ఉంది. సంతు కళ్ళు కన్నీళ్లతో నిండాయి. అతడు ఆ ఫోటోను నిమురుతూ శైలుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నాడు. సంతు తనలో తాను వాయిస్ ఓవర్. శైలు, నువ్వు ఐపీఎస్ అవ్వాలనేది నీ కల కాదు, మీ నాన్న కల. కాని నువ్వు సాధించావు. నువ్వు పిరికిదానివి కావు శైలు. సూసైడ్ చేసుకునే అంత తక్కువ ధైర్యం నీకు లేదు. ఎవరో నిన్ను చంపేశారు. అది నేనేంటో నిరూపిస్తాను. కెమెరా సంతు ముఖం మీద నుండి ఫోటో మీదకు ఫోకస్ అవుతుంది. సీన్ కట్. సీన్ల 2. మిస్టరీ ఫోన్. ఫ్లాష్ బ్యాక్ లేదా తర్వాత చూపించవచ్చు మీరు చెప్పినట్లు. గమనిక, ఈ సీన్ను ఇప్పుడే చూపించాలా లేదా సస్పెన్స్ కోసం తర్వాత చూపించాలా అనేది మీ ఇష్టం. ప్రస్తుతానికి స్క్రిప్ట్లో రాస్తున్నాను. ప్రదేశం శైలు చనిపోయిన గది గతం. శైలు మృతదేహం పక్కన పడి ఉన్న ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. అకస్మాత్తుగా బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. స్క్రీన్ మీద గ్రీన్ లైట్, తర్వాత వైట్ లైట్ వింతగా ఫ్లాష్ అవుతున్నాయి. ఫోన్ ఆఫ్లో ఉన్న ఈ లైట్లు వెలగడం చాలా వింతగా ఉంది. సీన్ 3. కాలనీలో పాప కొత్త కేసు. ప్రదేశం కాలనీ వీధి, పగలు. సంతు తన కాలనీ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఇంటి ముందు కొంతమంది గుమిగూడి ఉన్నారు. లోపల నుండి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తోంది. సంతు అక్కడికి వెళ్ళాడు. కాలనీ వాసి ఒకటి. ఏంటో అండి, ఈ పాప పొద్దున్న నుండి ఇలాగే ఏడుస్తోంది. వాళ్ళ నాన్న ఇంట్లో లేరు. సంతు లోపలికి వెళ్ళాడు. ఆ పాప సుమారు 8 ఏళ్లు, మూలన కూర్చుని భయంతో వణుకుతోంది. ఆమె శరీరం మీద వింతైన అల్సర్స్, పుండ్లు ఉన్నాయి. సంతు ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు. సంతు శాంతంగా, పాప భయపడకు, నేను సంతు అంకుల్ని. ఏమైంది? ఆ పాప సంతును చూడగానే మరింత భయపడిపోయింది. పాప ఏడుస్తూ, నన్ను పట్టుకోకండి ప్లీజ్, వాళ్ళు నన్ను పట్టుకుంటే పారిపోతారు. సంతుకు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు అంటే ఎవరు? పాపను తాకితే ఎందుకు పారిపోతారు? సీన్ 4. అస్థికలు, ఖురాన్ మరియు పాత లింక్. ప్రదేశం పాప ఇల్లు, లోపల. సంతు ఆ పాపను ఊరడించి ఆమె ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఈ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక టేబుల్ మీద ఒక స్టీల్ బాక్స్ ఉంది. దానిమీద ఖురాన్ గ్రంథం తెరిచి ఉంది. సంతు ఖురాన్ను పక్కకు పెట్టి స్టీల్ బాక్స్ తెరిచి చూశాడు. అందులో అస్థికలు, యాషెస్ ఉన్నాయి. సంతు ముఖంలో ఆశ్చర్యం. అతనికి ఒక పాత కేసు గుర్తొచ్చింది. సంతు తనలో తాను, ఈ అస్థికలు, ఇవి ఆ పాప నాన్నవి. అతన్ని శైలు ఎన్కౌంటర్ చేసింది, ఒక ఉగ్రవాది అని. కాని ఈ పాప ఇంకా ఇలా వేధించబడుతోంది అంటే ఆ ఎన్కౌంటర్ వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. శైలు కేసుకి, ఈ పాప నాన్న కేసుకి ఖచ్చితంగా లింకు ఉంది. సీన్ 5. కుక్క, దొంగ మరియు పారిపోతున్న వ్యక్తి. ప్రదేశం కాలనీ వీధి, సాయంత్రం. సంతు ఆ పాపను ఎత్తుకుని బయటకు వస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక వీధి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి సంతు చేతిని గట్టిగా పట్టుకుంది. సంతు ఆశ్చర్యపోయాడు. ఆ కుక్క అతన్ని కరవలేదు, కేవలం పట్టుకుంది. సంతు ఆ కుక్కను గమనించాడు. సంతు, ఇది మన కాలనీలోని ఆ మొబైల్ షాప్ కుర్రాడి కుక్క కదా. సంతు కుక్కను వదిలించుకుని పాపతో ముందుకు నడిచాడు. దూరం నుండి ఒక వ్యక్తి వాళ్లను గమనిస్తున్నాడు. సంతు అతన్ని చూడగానే ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. సంతు గట్టిగా, ఆగు. సంతు అతని వెనుక పరిగెత్తాడు. ఆ వ్యక్తి
కాలనీ సందుల్లోకి పారిపోయాడు. సీన్ 6 పోలీస్ ఫ్రెండ్ మరియు దొంగ విచారణ. ప్రదేశం పోలీస్ స్టేషన్. రాత్రి. సంతు తన పోలీస్ ఫ్రెండ్ రవి ఎస్ఐకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రవి వెంటనే ఆ పారిపోయిన వ్యక్తిని పట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చాడు. వాడు ఒక సాధారణ మొబైల్ దొంగ. చదువు రాదు. రవి దొంగను కొడుతూ, చెప్పు, ఎందుకు పారిపోతున్నావ్? ఆ పాపని ఎందుకు గమనిస్తున్నావ్? దొంగ భయంతో, సార్, నేను దొంగని సార్. మొబైల్స్ దొంగతనం చేస్తాను. కాని ఆ మొబైల్స్ అన్నిటినీ ఒక కుర్రాడు వచ్చి తీసుకుని వెళ్తాడు. వాడి కోసమే నేను చూస్తున్నాను. సంతు: ఏ కుర్రాడు? వాడెవడు? దొంగ: సార్, వాడు మన కాలనీలోనే ఉంటాడు. 12 ఏళ్ల కుర్రాడు. వాడు మొబైల్స్ హ్యాక్ చేస్తాడని, ఈ లైట్లు బ్లింక్ అయ్యేలా చేస్తాడని నాకు తెలుసు. కాని ఎవరూ నమ్మరు. రవి నవ్వుతూ: 12 ఏళ్ల కుర్రాడా? మొబైల్ హ్యాకింగా? ఒరే, నువ్వు కావాలనే వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నావు. నిన్నే తన్నాలి. రవి ఆ దొంగను మళ్లీ కొట్టడం మొదలుపెట్టాడు. కాని సంతు ఆలోచనలో పడ్డాడు. సీన్ 7 హ్యాకర్. కుర్రాడి ఇల్లు. షాకింగ్ నిజం. ప్రదేశం హ్యాకర్ కుర్రాడి ఇల్లు. రాత్రి. సంతు రవిని తీసుకుని ఆ 12 ఏళ్ల కుర్రాడి ఇంటికి వెళ్లాడు. ఇల్లు చిన్నగా ఉంది. కాని ఒక గదిలో 4 ల్యాప్టాప్లు, చాలా వైర్లు, హెడ్ఫోన్లు, హ్యాకింగ్ స్కిల్స్ పుస్తకాలు ఉన్నాయి. సంతు ఆశ్చర్యపోయాడు. సంతు: ఆ దొంగ చెప్పింది నిజమే. ఈ కుర్రాడు ఒక హ్యాకింగ్ మేధావి. శైలు ఫోన్ బ్లింక్ అవ్వడం వెనుక, ఆ పాపనాన్న కేసు వెనుక ఈ కుర్రాడి హ్యాకింగ్ ఉంది. రవి కూడా షాక్ అయ్యాడు. రవి: కానీ సంతు, ఆ కుర్రాడు కూడా నిన్నే సూసైడ్ చేసుకున్నాడు కదా? వాడు చనిపోయాడు. సంతు ముఖంలో తీవ్రమైన ఆందోళన. కథ ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైంది. సీన్ 8 ముగింపు. పార్ట్ 1. అన్నయ్య పాత్ర. ప్రదేశం కాలనీ. రాత్రి. సంతు మరియు రవి హ్యాకర్ కుర్రాడి ఇంటి నుండి బయటకు వచ్చారు. కాలనీ నిశ్శబ్దంగా ఉంది. సంతు ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. సంతు: రవి, ఆ కుర్రాడు సూసైడ్ చేసుకోలేదు. వాడిని కూడా చంపేశారు. ఈ కాలనీలోనే ఆ రహస్యం ఉంది. ఆ కుర్రాడికి ఒక అన్నయ్య ఉన్నాడు కదా, మొబైల్ షాప్లో పనిచేస్తాడు. అతన్ని మనం కలవాలి. రవి: అవును, అతనికి ఏం తెలుసో చూడాలి. సంతు చీకటి కాలనీ వీధివైపు చూశాడు. ఈ కథలో ఇంకా చాలామంది పాత్రలున్నాయి. ఆ పాప, దొంగ, చనిపోయిన హ్యాకర్, అతని అన్నయ్య, వీళ్ళందరూ ఒకే కాలనీలో, ఒకే కుట్రలో భాగస్వాములు. కెమెరా కాలనీ వీధి మీద నుండి మెల్లగా పైకి వెళ్తుంది. చీకటిలో కాలనీ రహస్యాలను దాచుకున్నట్లు కనిపిస్తోంది. సీన్ కట్. టైటిల్ కార్డ్. కాలనీ పార్ట్ 2 కమింగ్ సూన్. ముఖ్య గమనిక: మీరు చెప్పిన వివరాల ప్రకారం హ్యాకర్ కుర్రాడి అన్నయ్యను కథలో ఎలా పెట్టాలో అని అడిగారు. నేను అతన్ని మొబైల్ షాప్లో పనిచేసే వ్యక్తిగా,